నెక్స్ట్ మహతి వస్తుంది ఫ్రమ్ కడప. ఏ సాంగ్ పాడిపోతున్నావు? నిన్నే నిన్నే కోరా సాంగ్, నచ్చావులే సినిమా నుంచి. ఆల్ ది బెస్ట్. కడప నుంచి వచ్చి కత్తిలాగా పాడావు మహతి. ఓకే, మరి జడ్జెస్ ఏమంటారో చూద్దామా. శ్రీవర్ధిని మేడం. బాగా పాడావు, ఇంకా కొంచెం ఎక్స్ప్రెషన్ సరేనా. అది నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా, అదే కదా. నువ్వు నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా అది వినిపిస్తున్నాయి, కానీ అలా వినిపించక్కర్లా. నీట్గా అది అది గ్లైడ్ లాగా పాడాలి, నోట్స్ లాగా పాడకూడదు. ఓకే, కరెక్ట్గా ఎక్స్ప్రెషన్తో పాడితే బాగుంటుంది. మిగతా నోట్స్ అన్నీ కరెక్ట్గా పాడుతున్నా, యాటిట్యూడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. స్మైల్ చేస్తూ చక్కగా గ్లైడ్ ఎక్కడ డైనమిక్స్ చూసుకుని చక్కగా పాడితే బాగుంటుంది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. మార్క్స్ మురళీ సార్. మహతి వాయిస్ చాలా చక్కగా ఉంది, బ్రహ్మాండమైన వాయిస్ ఉంది. దాంతో పాటు కాస్త ఫీల్ ఇచ్చావనుకో ఇంకా చాలా బాగుంటుంది పాట. అలాగా హై పిచ్ కూడా కంట్రోల్గా పాడాలి. ఆ చరణం లాస్ట్ పాడు. నువ్వు నాకు ఎందుకెంత నానా 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 ఇష్టమంటే చెప్పలేను. ఇంకొకసారి పాడు. నువ్వు నాకు ఎందుకెంత అక్కడ కొంచెం కంట్రోల్ చేసి పాడాలి, గట్టిగా అరవకూడదు. అదే స్టైల్, సరేనా? బాగుంది, బాగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మార్క్స్ 45 మార్క్స్. మనోజ్ సార్. నువ్వు పాట పాడుతుంటే నాకు ఒక అద్భుతమైనటువంటి
మన శ్రీవర్ధిని కూడా మన మురళి ఇద్దరు చెప్తున్నప్పుడు ఒక సాంగ్ గుర్తొచ్చింది ఇళయరాజా గారిది. పలికే పెదవి వణికింది ఎందుకు, వణికే పెదవి వెనకాల ఏమిటో, ఇది ఏడడుగుల వలపు మడుగుల, ఇది ఏడడుగుల వలపు మడుగుల, నీలి నీలి పూసులు నూనె ఊరి వాసలు ఎంతెంత వేచిన. దానికి సంబంధించిన ఒక ఫీల్ ఉన్న అద్భుతమైనటువంటి పాట వినిపించా. మహతి వాయిస్ నెంబర్ 1 వాయిస్. ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ మేక్ పర్ఫెక్ట్. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్. Sir, marks. దానికి ఎందుకమ్మా అంత ఫీల్ అయిపోతున్నావు? 40 marks. All the best. All the best.